టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ విధ్వంసకర బ్యాటింగ్తో తమ ఓటమిని శాసించాడు అని ఆస్ట్రేలియా టీ20 కెప్టెన్ మిచెల్ మార్ష్ పేర్కొన్నాడు. తమ చివరి సూపర్ 8 మ్యాచ్లో సమష్టిగా రాణించిన టీమిండియా 24 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాని ఓడించింది. ఈ విజయంతో గ్రూప్ 1 టాపర్గా టీమిండియా సెమీఫైనల్కి దూసుకు వెళ్లింది. ఆస్ట్రేలియా మాత్రం తమ అవకాశాల్ని సంక్లిష్టం చేసుకుంది. ఇతర జట్ల జయాపజయాలపై ఆస్ట్రేలియా సెమీస్ అవకాశాలు ఆధారపడి ఉన్నాయి. ఈ మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందించిన మిచెల్ మార్ష్ టీమిండియా ఆటగాళ్లు అసాధారణ ప్రదర్శన కనబర్చారని కొనియాడాడు. బ్యాటింగ్లో రోహిత్ శర్మ తన క్లాస్ చూపించాడని ప్రశంసించాడు. మార్ష్ మాట్లాడుతూ ఈ ఓటమి తీవ్రంగా నిరాశపరిచింది. క్రికెట్లో అప్పుడప్పుడు ఇలాంటి ఫలితాలు ఎదురవడం సాధారణమే. 40 ఓవర్ల మ్యాచ్ల్లో చిన్న చిన్న అవకాశాలు దక్కుతాయి. వాటిని అందిపుచ్చుకున్న జట్టుకి విజయావకాశాలు ఉంటాయి. భారత్ అసాధారణమైన జట్టు. రోహిత్ శర్మ క్లాస్ ప్లేయర్. విధ్వంసకర బ్యాటింగ్తో టీమిండియాకి అదిరిపోయే ఆరంభాన్ని అందించాడు. మాక్స్వెల్, ట్రావిస్ హెడ్ మా జట్టుని విజయం దిశగా నడిపారు. వారి బ్యాటింగ్తో విజయాన్ని అందిస్తారు అనే నమ్మకం కలిగించారు. అయితే భారీ లక్ష్య ఛేదనలో దూకుడుగా ఆడాలి. ఓవర్కి 10 రన్స్ పైగా చేయాలి. సగం మ్యాచ్ వరకు ఈ గేమ్ మా చేతుల్లోనే ఉంది. కానీ భారత బౌలర్లు అద్భుతంగా పుంజుకున్నారు. అసాధారణ ప్రదర్శనతో మ్యాచ్ని లాగేసుకున్నారు. ఈ పరాజయం నేపథ్యంలో మేం ఆఫ్ఘనిస్తాన్పై బంగ్లాదేశ్ విజయం సాధించాలని కోరుకుంటామని మిచెల్ మార్ష్ చెప్పుకొచ్చాడు.